ఒకసారి ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి మనకి సిద్ధంగా ఉన్నారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇందాక మాట్లాడుతూ లైన్ కట్ అయింది. సో కొనసాగించండి జోషి, చెప్పండి. శేఖర్, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, జీవో నంబర్ 59 కు సంబంధించినటువంటి ఈ యొక్క ఇళ్ల పట్టాల వ్యవహారం ఏదైతే ఉందో, రాబోయే ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగు రామన్నకు కొంత సంకటంగా మారేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఈ యొక్క బంగారుగూడకు సంబంధించినటువంటి ప్రాంతంలో చాలా సందర్భాల్లో జోగు రామన్న పర్యటించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మీకు అందరికి కూడా ఇళ్ల పట్టాలు ఇప్పిస్తాను, ఇళ్ల పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ఓట్లు అడికంటే ముందే మీ చేతికి ఇళ్ల పట్టాలు ఇప్పిస్తాను అని చెప్పి హామీ ఇచ్చినటువంటి నేపథ్యం. అయితే ప్రస్తుతం నిన్నటితో గడిచిన అంటే గడువు ముగిసినటువంటి నేపథ్యంలో వందలాది వేలాది మందికి అక్కడ పట్టాలు రానటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో అంటే రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క అంశము ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి అంశము జోగు రామన్నకు సంకట పరిస్థితిని తీసుకొచ్చేటట్టుగా మాత్రం కనిపిస్తుంది. అయితే వాస్తవంగా దీన్ని రాజకీయ అంశంగా వాడుకోవాలనుకుంటున్నారా, దానికి అనుమానాలు అయితే ఇక్కడ స్థానికంగా వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ఇదివరకే కలెక్టర్ కు పలుమార్లు ఈ యొక్క సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో గడిచిన 2 రోజుల వ్యవధిలో చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామాలు చూసినట్లయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బంగారుగూడకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా కొంతమంది రాజకీయ నాయకులు ఈ యొక్క విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం, కలెక్టర్ ద్వారా సీఎంఓ వరకు చేరినటువంటి ఈ యొక్క వ్యవహారంలో ఈ బంగారుగూడకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రత్యేక దృష్టితో ప్రత్యేక చొరవ తీసుకొని వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలనేటటువంటి ఆదేశాలు సీఎంఓ నుంచి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే హుటాహుటిన ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ల ద్వారా కూడా నిన్న పట్టాలు పంపిణీ అనేటటువంటిది జరగకపోవడం అనేటటువంటిది ఇక్కడ కొంత రాబోయే రోజుల్లో రాజకీయంగా ఈ యొక్క అంశం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఈ యొక్క ట్యాక్సుల పన్నుల చెల్లింపుకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ఇంటి నంబర్ల కేటాయింపు, ఇళ్ల పట్టాలకు సంబంధించి కావచ్చు, పలుమార్లు సర్వే నిర్వహించినటువంటి పరిస్థితి. అలాగే దాంతో పాటుగా ఇళ్లకు సంబంధించినటువంటి జియో ట్యాగింగ్ కూడా మున్సిపల్ అధికారుల యంత్రాంగం పూర్తి చేసినటువంటి నేపథ్యం. అంటే అన్ని పనులు పూర్తి అయినప్పటికీ కూడా పట్టాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు ఎందుకు అనేటటువంటి ప్రశ్నలు, అనుమానాలు తలెత్తుతున్నటువంటి నేపథ్యం. ఖచ్చితంగా ఈ యొక్క అంశాన్ని తమ రాజకీయాలకు వాడుకోవడానికే ఈ విధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నారు అనేటటువంటి చర్చ మాత్రము బంగారుగూడ వాసుల్లో మాత్రం తీవ్రంగా జరుగుతున్నటువంటి నేపథ్యం. అయితే రాబోయే రోజుల్లో ఈ యొక్క అంశము అంటే కేవలం ఇప్పుడు ఇది ఒక బంగారుగూడ సంబంధించినటువంటి విషయంగానే మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చాలా వరకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కేవలం ఈ యొక్క ఈ 58, 59 జీవోలు అనేటటువంటివి ఆదిలాబాద్కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్లికేబుల్ అయినటువంటి నేపథ్యంలో అప్పట్లో చాలా వరకు దరఖాస్తుల్ని పెండింగ్ లో పెట్టినటువంటి నేపథ్యం. నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి యొక్క దరఖాస్తులన్నీ కూడా ప్రస్తుతం గడువు ముగిసినటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎన్నికల కాలం దృష్ట్యా గడువు పెంచుతారా లేదా అనేటటువంటిది తెలియనటువంటి విషయం. ఒకవేళ గడువు పొడిగించినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జోగు రామన్నకు ఇది ఇబ్బందికర పరిస్థితుల్ని సృష్టిస్తుంది అనటంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. రాజశేఖర్, జోషి, ప్రధానంగా చూసుకుంటే ఎంతో అనుభవం ఉన్నటువంటి ఒక జోగు లాంటి వ్యక్తి, అంటే స్వయంగా ఒక ఎమ్మెల్యేనే హామీ ఇచ్చి అంత క్లియర్గా చెప్పారు. మళ్ళీ ఒకవేళ పట్టాలు ఇవ్వకపోతే ఓట్లు అడిగేందుకు నేను రాను అని కూడా చెప్పడం జరిగింది. అంటే మీరు అన్నట్టు ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే పట్టాదారులు ఉన్నారో బంగారుగూడకు సంబంధించినటువంటి వాసులు కానీ లేకపోతే మిగతా కానీ ఎలా స్పందిస్తున్నారు, వారి యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి అసలు? వాస్తవంగా కొద్ది నెలల క్రితమే ఒక విషయాన్ని బంగారుగూడ పర్యటన సందర్భంగా జోగు రామన్న వాళ్లకు హామీ ఇచ్చినట్లుగా ఉన్నటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతము అవన్నీ కూడా బంగారుగూడనే కాకుండా పూర్తిగా పట్టణ వ్యాప్తంగా, నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పూర్తిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం. అంటే ఇటువంటి హామీలు మీరు ప్రజలకు ఎన్ని ఇచ్చారు, ఎన్నిటిని నెరవేర్చారు అనేటటువంటి కోణంలో ఇటు విపక్షాలకు చెందినటువంటి వాళ్లే కాకుండా అధికార పక్షాన్ని ప్రశ్నించే గొంతుకలన్నీ కూడా వాళ్ళు ట్యాగ్ చేస్తూ ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం. అయితే రాబోయే రోజుల్లో ఈ యొక్క జీవోకు సంబంధించినటువంటి గడువు పొడిగిస్తారా లేదా అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా బంగారుగూడనే కాకుండా ఇటువంటి పట్టాలు, ఇళ్ల పట్టాలు ఏవైతే ఉన్నాయో జీవో నంబర్ 58, 59 కు సంబంధించి ఇళ్ల పట్టాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రాంతాల్లో మాత్రం జోగు రామన్న తదుపరి పర్యటించడం అనేటటువంటి కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితిగా మాత్రం మనం పేర్కొంటాం. ఒక రకమైన గడ్డుకు చెప్పుకోవచ్చు. ఒక తర్వాత ఒకటి పరిస్థితులు మారుతున్నాయి పూర్తిగా మనం చూసుకున్నటువంటి పరిశీలిస్తున్నట్లయితే. ఆ నేపథ్యంలో ఈ అంశం అనేది మరింత బలం చేకూర్చి ఆయనకు ఒక నెగిటివ్ వైబ్రేట్ తీసుకొచ్చి జనాల్లోకి మరింత తన యొక్క బలం తగ్గే అవకాశం ఏమైనా ఉందని అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజకీయంగా రాబోయే రోజుల్లో ఏవైతే ఎన్నికలు ఉన్నాయో సమీప భవిష్యత్తులో
కేవలం తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా కూడా దేశవ్యాప్తంగా కూడా ఆకర్షించేటటువంటి ఎన్నికలుగా మనం తెలంగాణ ఎన్నికల్ని పేర్కొనాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ అనునిత్యం బీజేపీతో ఢీకొంటున్నటువంటి నేపథ్యంలో, అదే సందర్భంలో ఇటు కాంగ్రెస్ బీజేపీలు కూడా రోజు రోజుకు బలపడుతున్నటువంటి సందర్భంలో ప్రతి నియోజకవర్గంలో ఉన్నట్టుగానే ఆదిలాబాద్ నియోజకవర్గంలో కూడా విపక్షాలు చాలా బలమైనటువంటి పరిస్థితుల్లో పరిస్థితికి ఎదుగుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రతిరోజు కూడా సోషల్ వార్ నడుస్తున్నటువంటి నేపథ్యం. అంటే ప్రతిరోజు ఇటు కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, జోగురామన్కు సంబంధించినటువంటి గత 2 ఎన్నికలకు సంబంధించినటువంటి నెరవేర్చినటువంటి హామీ కావచ్చు, తప్పుడు హామీలు కావచ్చు, చేస్తానని చెప్పి చేయనటువంటి పనులు కావచ్చు, తీసుకొస్తానని చెప్పి తేని నిధులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ప్రతిరోజు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. అయితే వాటితో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం అంటే వేలాది మందికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇది మిగతా విషయాలు అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో జనాల స్పందన ఏ విధంగా ఉంటుందో మనం వేరేగా చర్చించాల్సినటువంటి అంశమైనప్పటికీ కూడా పేదల ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం చాలా వరకు వేలాది లక్షల మంది ప్రభావితమయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. రాబోయే రోజుల్లో ఇది ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే జోగురాం అనుభవం ఒకసారి మంత్రిగా చేసినటువంటి జోగురామన్ లాంటి వ్యక్తి అంటే అంచనా సాధ్యాలు చూసుకోకుండా ఇలాంటి హామీలు ఇవ్వడం అనేది అంటే గతంలో చాలా వరకు కొన్ని సందర్భాల్లో కూడా కొన్ని విషయాలు ఆయన విమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలోనే అంత రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సాధ్యాలు తెలుసుకుండా ఇలాంటి హామీలు ఇవ్వడం అనేది ప్రజల్లో ఎలాంటి మెసేజ్ తీసుకెళ్తుంది, అసలు ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి ఎలా ఇస్తారు అనేటువంటి ఒక సంకోచం కూడా ఉన్నట్లు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. దానిపై అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? వాస్తవంగా ఇది సాధ్యాలకు సంబంధించినటువంటి అంశంగా చూడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి ఈ యొక్క జీవో ప్రకారంగా ఎవరెవరైతే ప్రభుత్వ స్థలాల్లో కట్ ఆఫ్ డేట్ కంటే ముందటి నుండి ఆవాసాలు ఏర్పరచుకొని నివాసం ఉంటున్నటువంటి జనాలు ఉన్నారో, కుటుంబాలు ఉన్నాయో, వాళ్లకు సంబంధించినటువంటి లెక్కలను వివరాలను సేకరించడము, వాళ్ళ నుండి దరఖాస్తులు స్వీకరించడము, వాటికి సంబంధించి పన్నులను వాళ్ళకి అప్లికేబుల్ చేయడము, ఇంటి నంబర్లు అలాట్ చేసి వాళ్ళకి ఇంటి పట్టాలని మంజూరు చేయడం అనేటటువంటిది ఒక జియోకు సంబంధించినటువంటి సారాంశం. ఈ యొక్క క్రమంలో గతంలోనే ముగిసినటువంటి గడువుకు సంబంధించి మళ్ళీ పొడిగించినటువంటి గడువు కూడా నెలల తరబడి ఈ అమల్లో ఉన్నప్పటికీ కూడా నెలల తరబడి ఈ యొక్క ఊసెత్తని అటువైపు చూడనటువంటి అధికార పక్షానికి చెందినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే కావచ్చు, ఆయన తనయుడు మున్సిపల్ పురాధ్యక్షుడిగా ఉన్నటువంటి జోగు ప్రేమేంద్ర కావచ్చు. అంటే నెలల తరబడి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించి హుటాహుటిన కేవలం చివరి రోజు మాత్రమే ఏదో హడావిడి చేయనేటువంటి పూర్తిగా రాజకీయ స్వార్థంతో చేసినటువంటి అంశంగా ఇక్కడ జనం మాత్రం స్పష్టంగా అర్థం చేసుకుంటున్నట్లు మాత్రం వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి తెలుస్తున్నటువంటి నేపథ్యం. అయితే వాళ్ళు ఒకటి అంటే రాజకీయంగా ఈ యొక్క అంశాన్ని వాడుకుందామని చెప్పి చూశారా, లేకపోతే వీళ్ళకి ఇవ్వద్దు అనేటటువంటి మీమాంసలో ఉన్నారా, ఇంకేదన్నా అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే పట్టాలు అనేటువంటి జనాలందరూ మాత్రం తీవ్రమైనటువంటి వ్యతిరేకంతో ఉన్నారు. ఈ విధమైనటువంటి రాజకీయాలు నిలబడడం తమను ఇబ్బందులు అనేటటువంటి విషయంలో మాత్రం వాళ్ళు చాలా గుర్రగా ఉన్నట్లుగానే మనకు తెలుస్తుంది. రాజకీయ ప్రధానంగా ప్రభుత్వ జాప్యంతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏదైతే మున్సిపల్ అధికారులు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ వారి యొక్క జాప్యం వారి యొక్క చర్యలు తీసుకోవడానికి ఏదైతే తొందరపడకపోవడం లేకపోతే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పని చేయకపోవడం కూడా కారణంగా మనం చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకనంటే వాస్తవంగా ఇప్పుడు అధికారులుగా ప్రతి ప్రభుత్వ శాఖలు కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ముఖ్యమైన ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ కనుసన్నల్లోనే వీళ్ళంతా పనిచేస్తున్నటువంటి నేపథ్యం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా తెలుస్తుంది. ఇదంతా బహిరంగ రహస్యమే. ఇక్కడ కూడా ఆదిలాబాద్ లో కూడా దాని మినహాయింపు ఏమీ లేదు. మున్సిపల్ కు సంబంధించినటువంటి యంత్రాంగం అందరూ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి జాప్యానికి కారకులుగా వాళ్ళని జనాలు కూడా భావించినటువంటి పరిస్థితి. కేవలం రాజకీయ ప్రేరేపితంగానే ఇదంతా జరుగుతుంది అనేటటువంటి విషయంలో స్పష్టమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు జనాలు. ఇంకో రకంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే బంగారుగూడ కాలనీ ఉందో అక్కడ వాస్తవంగా వందలాది వేలాది ఇళ్లు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ అక్కడ ఒక విద్యుత్ మీటర్ ఏర్పాటు చేసుకోవాలి అంటే దానికి నానా రకాల ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే విద్యుత్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళ నిబంధనల ప్రకారంగా
డోర్ నంబర్ అంటే ఇంటి నంబర్ ఉండాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని అక్కడ జత చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ యొక్క రాజకీయ క్రీడలో భాగంగా వీళ్లకు ఇంటి పట్టాలు రానటువంటి నేపథ్యంలో కనీసం విద్యుత్ మీటర్లు కూడా ఏర్పాటు చేసుకోలేనటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు పన్ను వాళ్లకు అప్లికేబుల్ కానటువంటి నేపథ్యము, మరోవైపు విద్యుత్ మీటర్లకు ఇబ్బందులు ఎదురుతూ ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి తాము ఉంటున్నప్పటి ఇళ్లు కూడా ఎప్పుడైనా తమవి కాకుండా పోతాయా అనేటటువంటి ఒక దయనీయమైనటువంటి బిక్కుబిక్కుమనేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కాలం వెళ్లదీస్తున్నట్లుగా మాత్రం మనకు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా దీనిపైన స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న ఏం చేస్తారు, ఏం చేయరు అనేటటువంటి తమకు సంబంధం లేనటువంటి విషయంగా చూస్తున్నటువంటి జనాలు మాత్రం ఈ యొక్క విషయంలో తమకు న్యాయం చేయనట్లయితే రాబోయే ఎన్నికల్లో మాత్రం వాళ్ళు ఎట్టి నిర్ణయం తీసుకుంటారు అనేటటువంటి విషయం మాత్రం వాళ్ళ వ్యాఖ్యల్ని బట్టి మనకు స్పష్టంగా తెలుస్తుంది.